నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సచివాలయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయండి, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కోవిడ్ 3వ దశ ఎదుర్కొనేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. కరోనా 3వ దశ సన్నద్ధతపై కోవిడ్ ఆసుపత్రులు నోడల్ అధికారులతో స్థానిక ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. We also have prepared a booklet and aspects of oxygen management with all the maintenance diagrams, everything. That also we are getting it printed and I'll be sharing it. The places they are visiting, that can be continued. IC campaign ఇంకా క్షేత్ర స్థాయిలో జరగడం లేదు. ఆల్ నోడల్ ఆఫీసర్స్, కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్, డెవలప్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్స్, మండల్ స్థాయి ఆఫీసర్స్ మీరు ఫస్ట్ డే విజిట్ లో కానీ మామూలుగా మీ టెలి కాన్ఫరెన్స్ ద్వారా కానీ మీ ఇంటర్నల్ కాన్స్టిట్యుయెన్సీ రివ్యూలో కానీ మండల్ రివ్యూలో కానీ ఐసీ క్యాంపెయిన్ ఖచ్చితంగా జరగాలి. ఏమేమి జరుగుతున్నాయో రివ్యూ చేయాలి, మీ పార్టిసిపేట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత డిపార్ట్మెంటల్ యాక్టివిటీ, మరి విధంగా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మీరు చర్చలో కూడా మేము చూసుకుంటున్నాము. మాకు చాలా వాల్యూమ్ పెంచేది వేరే ఇష్యూ, అది నాట్ గోయింగ్ టు దట్ న్యూసెన్స్ పార్ట్, అది కూడా ఎక్కడ నుండి పాయింట్ అవుట్. బట్ wherever there is mass at all on Sunday and all, ఖచ్చితంగా వాళ్ళకి ఫర్ దేర్ సేక్ అక్కడ వచ్చే వాళ్ళు వాళ్ళే వారం వస్తారు. ఎడ్యుకేట్ దెమ్ టు ఫాలో దిస్ ప్రోటోకాల్, కోవిడ్ అప్రోప్రియేట్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ మీ డిపార్ట్మెంట్ లో యూ టచ్ బేస్ ఎవ్రీవన్, యూ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్ అండ్ సెన్సిటైజ్ దెమ్. లేకపోతే మళ్ళీ ఒక చర్చ్ లో ఎంతమంది పార్టిసిపేట్ అయినారు వచ్చారు, then I will force to take action against them because they are not. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఐఆర్సీటీసీ ప్రత్యేక యాత్ర స్పెషల్ రైళ్లను నడుపుతుందని ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనల మేరకు తాము ప్రత్యేక యాత్ర స్పెషల్ రైళ్లు నడుపుతున్నామని అన్నారు. ఇందులో ఉత్తర దేశ యాత్ర, దక్షిణ దేశ యాత్రకు సంబంధించి 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్నారు. ఇందులో సగటు రోజుకు 900 రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుందని, ఇంత తక్కువ ఖర్చుతో యాత్రలు ఎవ్వరూ నిర్వహించడం లేదన్నారు. ఎందుకంటే 900 రూపాయలు అంటే పర్ రోజుకి ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్. అంటే ఇందులోనే మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కానీ, రైల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, మళ్ళీ అక్కడ సైట్ సీయింగ్ కానీ అన్నీ కలిపి ఉంటాయి. అంటే 10 రోజులకి సుమారుగా 10,000 రూపాయలు జిఎస్టీతో అవుతుంది. సో రోజుకి 900 రూపాయలు చొప్పున ఇది మేము చేస్తున్నాం. ఇది ఐఆర్సీటీసీ గవర్నమెంట్ అనుబంధ సంస్థ ఇది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో చేస్తున్నాం మేము.
ఫస్ట్ది డిపార్చర్ 27వ తారీఖుని, రెండవ డిపార్చర్ వచ్చేసి 25/9 మహాలయ పెండదాన్ అని చెప్పి వారణాసి, గయా, అలహాబాద్ 3 ప్రాంతాలకు వేస్తున్నాం. మూడవ డిపార్చర్ దక్షిణ భారత యాత్ర. దక్షిణ భారత యాత్ర సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా కంచీపురం, మహాబలిపురం, కింద తాంజావూరు, ట్రిచ్చి, మదురై, రామేశ్వరం, కన్యాకుమారి అండ్ బ్యాక్. సో ఇలాగ 3 పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్స్ మేము లాంచ్ చేస్తున్నామండి ఈ పోస్ట్ సెకండ్ కోవిడ్ వేవ్ తర్వాత. ఇందులోనే అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ మేము తీసుకొని మేము చేయడం జరుగుతుంది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే ప్రోటోకాల్స్ కానీ గైడ్లైన్స్ కానీ ఇచ్చి ఉన్నారో అన్నీ మేము జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం. ప్రతి ఒక్క ప్యాసింజర్కి మేము కోవిడ్ కిట్ ఇస్తాం. కోవిడ్ కిట్ కన్సిస్ట్ ఆఫ్ ఒక డైలీ ఒక మాస్క్, గ్లౌజులు, ఫేస్ షీల్డ్, ఒక శానిటైజర్ బాటిల్. మరియు ప్రతి ఒక్క కోచ్ డైలీ మేము శానిటైజ్ చేస్తామండి. ఇది కస్టమర్స్ ఎటువంటి ఫియర్ లేకుండా వాళ్ళు వచ్చి మా ట్రైన్లో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఐసోలేషన్ వార్డ్ కూడా పెడుతున్నాం మేము. ఎవరికైనా సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే తరలిస్తాం మేము అక్కడికి. సో ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకుంటూ ఈ పుణ్యక్షేత్రాలకి మేము నడుపుతున్నాం. సో ఈ పుణ్యక్షేత్రాలకి ఐఆర్సిటిసి వారు ఆర్గనైజ్ చేస్తున్న టూర్ని అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ట్రావెల్ చేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. ఇది కాకుండా ఐఆర్సిటిసి ఎయిర్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేసి ఉంది. లే, లదాఖ్, కాశ్మీర్, గుజరాత్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కెవాడియా, ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా చూడమని ప్రమోట్ చేస్తున్నారు. సో అందుకని మేము గుజరాత్ ప్యాకేజ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. లే, లదాఖ్ ప్యాకేజ్ కూడా చేయడం జరిగింది. హంపీ ప్యాకేజ్ లాంచ్ చేసాం. గోవా ప్యాకేజ్, వారణాసి, గయా ప్యాకేజ్, ఇలాగా పలు రకాల ఎయిర్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేస్తున్నాం. చీరాల వాడరేవులో ఫిషింగ్ హార్బర్ త్వరలో ఏర్పాటు కానుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వాడరేవులో గతంలో హార్బర్ కేటాయించిన భూములను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ను నిర్మించనుందని అన్నారు. ఇందులో ఉన్నాయా అవన్నీ అక్కడ ఈ ఫ్లాగ్ అవతల అది అదే 933 సార్. ఏ ల్యాండ్ అది? ప్రైవేట్ గవర్నమెంట్ ఏ ల్యాండ్? అది సర్వే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా నియమితులైన సింగరాజు మీనాకుమారి యువ నాయకులు బాలిని ప్రణీత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాల్వాతో సత్కరించారు. అనంతరం టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఎస్కే సుభాన్ బి, బాలిని ప్రణీత్ రెడ్డి కలిసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, ఆర్ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర మేయర్ గంగడ సుజాత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకట్రావు గారు యాక్చువల్గా మా నాన్నతో పాటు 25 years ట్రావెల్ చేశారు. సో ఆయనకి వాళ్ళ కుటుంబానికి యాక్చువల్గా సీఎం పెట్టిన పాలసీలో 50% లేడీస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంకట్రావు కాకుండా వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది నాకు. సీఎం గారు మా నాన్నగారి మాట కాదనకుండా వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేశారు. మేము కష్టాల్లో ఉన్నా మాతో పాటు ట్రావెల్ చేశారు వెంకట్రావు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ.
సో ఇలా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కార్యకర్తలకు మేము న్యాయం చేయగలిగాము. ఉడా చైర్మన్ అనేది ఒక ఒంగోలే కాదు, ఒంగోలు పక్కన నాలుగైదు నియోజకవర్గాలు కూడా కలిసి వస్తాయి. గుంటూరు జిల్లాకు కూడా ఒక మండలం కలిసి వస్తున్నట్టుంది. సో ఇంత పెద్ద పదవి మా కాన్స్టిట్యూన్సీకి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో సీఎం గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా నాన్న మాట విని ఒక మాటగా కాదనుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆ పదవి ఇచ్చారు. సో ఒంగోలుకి ఫస్ట్ కూడా చైర్మన్ మీకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా కుటుంబానికి ఒంగోలు డెవలప్మెంట్ అర్బన్ అథారిటీ చైర్మన్ పదవి రావడంలో చాలా కీలక పాత్ర పోషించిన మా యువ నాయకులు బాలినేని ప్రణితిరెడ్డి గారికి గౌరవంగా కలవటం జరిగింది. వాసన్న గారిని నేను ఒక 25 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. నన్ను ఆయన కార్యకర్త నుంచి ఈరోజు నాయకుడి దాకా తయారు చేసిన ఘనత వాసన్నది. ఇండియన్ గవర్నమెంట్ ISI సర్టిఫికేట్ అన్న ఈజీగా ఇస్తుందేమో కానీ వాసన్న శిష్యుడిగా పేరు పొందడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నేనుగా వాసన్న శిష్యుని నేను చెప్పుకుంటూ ఈరోజు నుంచి మా శ్రీమతికి పదవి వచ్చినా కూడా ఆ విధంగా పార్టీలో కొనసాగుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కుటుంబానికి ఈ పదవి ఇచ్చినందుకు బాలినేని కుటుంబానికి ఎల్లవేళలా వెన్నంటి ఉండి సహాయ సహకారాలు పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా మా శ్రీమతి పనిచేస్తుందని చెప్పి నమ్ముతూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటామండి. ఈరోజు మన యువ నాయకులు శ్రీ బాలినేని ప్రణితిరెడ్డి గారిని గౌరవపూర్వకం కలవటం జరిగింది. నాకు కుడా చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంగా ఇంత నమ్మకం మా కుటుంబంపై ఉంచిన వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి నమ్మకాన్ని వమ్ము కానికుండా ఇక ముందు పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఉప్పుగుండూరులోని 2 సచివాలయాల్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని దస్త్రాలు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి సూచన చేశారు. మీ పని చేసే ఎన్ని హౌస్ హోల్డ్స్ మీకు ఎన్ని ఇల్లు ఉంటారు? ఎట్లా ఎస్టిమేషన్ అన్నీ వస్తాయి మీకు తెలుస్తుంది స్లోగా. దెన్ రేపు ఈ జగన్న పార్వేలో చేస్తున్నారా? ఇక్కడ మీకు మధ్యాహ్నం ఎక్కువ సమయం ఉండాలి, ఫీల్డ్లోనే ఉండి పని చేయాలి. మీకు ప్రాబ్లం కావచ్చు, ఏదైనా వచ్చినా మీరు చేసుకోవాలి. 100% అటెండెన్స్ ఉంటుంది. బియాండ్ SLA డిస్టార్ మాట్లాడి ఆ ఇంటా లేదా క్లోజ్ చేయాలి. ఓల్డ్ కదా, అటంగాది యాంగర్ ఉంటుంది లాగింగ్లో. కరోనా కష్టకాలంలో ఆస్తి విలువ ఆధారిత పెంపు అమానుషమని, ప్రజలపై తీవ్ర పెనుభారాన్ని మోపే జీవులను రద్దు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆయన పాదయాత్ర చేసేటటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఎటువంటి భారాలు కూడా పన్నుల భారాలు వేయబోమని చెప్పి ఏదైతే జనాల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారో దాని తర్వాత మరి ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను వేయడం, నీటి పన్నును పెంచడం, అదేవిధంగా ఏదైతే ప్రజలు రకరకాల పన్నులు ఈ రాష్ట్రంలో కడుతున్నారో అన్ని రకాల మరి పన్నుల్ని మరి పెంచి అధిక భారాన్ని ఏదైతే మోపారో దానివల్ల పన్నుకి సంబంధించి ఆస్తి ఆధారిత విలువ పన్నును ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ పద్ధతి లేదు. ఆస్తి విలువ ఆధారిత పన్ను ఏదైతే పెట్టాలని చెప్పి తీర్మానాలు చేస్తూ ఉన్నారో దాన్ని సిపిఐగా మేము వ్యతిరేకించాం. ఇప్పటికైనా ఈ నీటి పన్ను, చెత్త పన్ను, ఆస్తి పన్ను ఏదైతే ఉందో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి అదేవిధంగా మీరు చెప్పినటువంటి విధంగా పన్నుల భారాన్ని ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ముందు ఇళ్ల మీద ట్యాక్స్ చేస్తాం. దాన్ని అట్టబెట్టి మళ్ళా ప్రతి ఇంటికి 100 రూపాయలు, కాలనీలు అయితే 50 రూపాయలు. వాడి కాలనీలుగా చెత్త బండి పోదు, చెత్త దాడు వాళ్ళకు కూడా 50 రూపాయలు కట్టాలని చెప్పి అక్కడ నగర శివారు ప్రాంతాల్లో వాటి మీద పన్ను వేయటం. ఇంకోటి డ్రైనేజ్ పన్ను అని ఒక పేరు. డ్రైనేజ్ పన్ను అసలు డ్రైనేజ్ కాలువలు నువ్వు బాగు చేసావా, డ్రైనేజ్ చేస్తున్నావా లేదని చూడకుండా డ్రైనేజ్ పన్ను అనేది ఒకటి. ఇన్ని రకాలుగా పన్నుల భారాలు మోపుతున్నారు కాబట్టి దాని నిరసనగానే
నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన 6, 7, 8 తారీఖుల్లో నగరంలో వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు, దానికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసే కార్యక్రమాలని మరి ఆగస్టు 7, 8, 9 తారీఖుల్లో మేము ఖచ్చితంగా వివిధ కాలనీల్లో, వివిధ కోడల్లో రోజు 2-3 సెంటర్లో కాలనీల్లో కూడా ఈ ప్రచారం నిర్వహించి తర్వాత మిగతా నగర ముందు బాబులను తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆస్తులను కానీ లేకపోతే ప్రైవేటు ఆస్తులను కూడా ఈ పన్ను పేరుతోటి, ఆస్తి పేరుతోటి తాకట్టు పెట్టి ఈ అప్పులు కూడా పూనుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ రోజున ఆస్తి పన్ను పెంచడం అంటే ప్రతిసారి పెంచినప్పుడల్లా ఈ యొక్క ఆస్తి పన్ను పెరుగుతూ ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెరిగిన ఆస్తి పన్ను సందర్భాన్ని అప్పుడల్లా ఈ యొక్క ఆస్తి పన్ను పెరిగిద్దని చెప్పి భయపడతా ఉన్నారు. చెత్త పన్ను కూడా ఆ రకంగా ఇంట్లో అద్దెకుండేవాళ్ళు ఇంటి ఓనర్లే కాకుండా కూడా కట్టాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి భయపడుతున్న పరిస్థితులు ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వింతల్లో ఇదొకటని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రజలు మేల్కొని ఈ ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్నుల మీద ఉద్యమానికి తయారు కావాలని చెప్పి దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళ అండగా. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా సచివాలయంలో బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. చినగంజంలోని సచివాలయాన్ని సందర్శించారు. కోవిడ్ కేసుల నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలను డాక్టర్ ఎస్ విజయ్ భాస్కర్, ఎంపీడీఓ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. సార్ అంటే లిస్ట్లో పేర్లు ఉన్నాయి సార్, అది మామూలుగా ఆన్లైన్ కొట్టేస్తున్నాం సార్. అది ఆల్రెడీ సెకండ్ డోస్ వేసేస్తాం. ఎక్కడ చేసేసారు తెలియట్లేదా? యూ కెన్ టేక్ ప్రింట్ అవుట్, అక్కడ వస్తుందా లేకపోతే ఇన్ 2 days, 3 days వీళ్ళు ఎప్పుడు వారం 10 రోజులు ఐసీతో పాటు జనరల్గా మీ కూడా బెనిఫిషరీ కూడా డౌట్ వాళ్ళకి చెప్పి ఇక్కడ తీసుకోవాలని అది చెప్పిన అసలు వాట్ అటెండెన్స్ యూఆర్ ఇన్ ద ప్లాన్, నాట్ ఇన్ విధులు లాంటి ప్రాంతాల్లో కొన్ని నెట్వర్క్స్ రాకపోతే సీరియస్ ఎక్కువ అటెండ్స్ బ్యాంక్ డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్వాద్ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన బి పరంజ్యోతికి అభినందన సభ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ర్యాలీగా సమావేశ మందిరానికి చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాటిపత్తి వెంకటస్వామి, మిరియం మంజుబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే మరో కోఆర్డినేటర్ అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు, మానవ హక్కులు నిరాకరించబడ్డ జాతులకు మానవతా విలువలు కల్పించినటువంటి మహాపురుషులను స్మరిస్తూ మన పార్టీ అధినాయకురాలు బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన ఒరవడిని గతించిన కాలంలో బహుజన ఉద్యమంలో వచ్చినటువంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా తిరిగి పునర్జీవింపజేయడానికి మరి మనందరం కూడా పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈనాటి కార్యక్రమం చాలా ఆలస్యమైంది అయినప్పుడు కూడా చాలా ఓపికగా మనందరం కూడా మనకున్నటువంటి సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకొని నాకు ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినటువంటి కుమారి బెహన్ మాయావతి గారికి
ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా మెహర్ కుమారి మాయావతి నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనమందరం కూడా మిమ్మల్ని ముందుకు నడపడానికి ఈ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సెంట్రల్ పార్టీ సారథ్యం వహిస్తున్నటువంటి ఈ కోఆర్డినేషన్ కమిటీ అవుతుందో ఆ కమిటీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరి టైం అయింది, టికెట్ పంపడం జరిగింది. ఆయన నేతృత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనిపిస్తున్న మనందరం కూడా స్టేట్ కమిటీ కృత నిశ్చయంతో ఉన్నాం. P9 న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సచివాలయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయండి, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం. ప్రకాశం జిల్లా విద్యారంగంలో 20